హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్డి కాంపిటేటివ్ అడ్డా. ఈరోజు మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకుందాం. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఉన్న కేసులు, వాటి వివరాలు, మొత్తం కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి వాటి వివరాల గురించి తెలుసుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరే చెప్తారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఉన్న కేసు వాటి వివరాలు వచ్చేసి టోటల్గా మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద 3 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి? 3 కేసులు ఉన్నాయి. వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. కేసు 1 వచ్చేసి మార్క్స్ యాడింగ్ కేసు అన్నమాట. మనకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఏదైతే జరిగిందో అందులో 3-4 తప్పులు ఉన్నాయనేది మన అభ్యర్థుల ఆవేదన అన్నమాట. మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దానికి సంబంధించి పూర్తి వివరణ మేము గతంలోనే ఇచ్చామని కోర్టుకు తెలియజేసింది. దీని హియరింగ్ వచ్చేసి మార్చి 10వ తారీఖు జరిగింది. మార్చి 10 హియరింగ్ జరగడం జరిగింది. ఇది వాయిదా వచ్చేసి ఈ కేసు వాయిదా, నెక్స్ట్ వాయిదా వచ్చేసి మార్చి 24 నెక్స్ట్ వాయిదా ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసు వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికో చూద్దాం ఒకసారి. ఇందులో అభ్యర్థుల ఆవేదన వచ్చేసి ప్రిలిమ్స్లో ఉన్న తప్పుల కారణంగా 3 లేదా 4 మార్కులు యాడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కేసు వేయడం జరిగింది. గవర్నమెంట్ అలాంటిది ఏమీ లేదు, మేము దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇందులో అభ్యర్థులు విజయం సాధిస్తే ఈ కేసులో జరిగే పరిణామాలు ఏంటి, అందులో లాభం ఎవరికి, నష్టం ఎవరికి, దాని ప్రభావం మెయిన్స్ ఎగ్జామ్ మీద ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ 3-4 మార్కులు కానీ ఇన్ కేసు యాడ్ అవుతే ప్రిలిమ్స్లో 3-4 సుమారుగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 నుంచి 40 వేల మంది అభ్యర్థులు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. 30 నుంచి 40 వేల మంది అభ్యర్థులు మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ను క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ 30 నుంచి 40 వేల మంది అభ్యర్థులకు మళ్ళీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయాలి. ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత వీరికి మినిమం టైం పీరియడ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వాలి. మెయిన్స్ ఎగ్జామ్కి టైం ఇవ్వాలి. ఓకే, ఇలా ఈ కేసులో అభ్యర్థులు విజయం సాధిస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి అంటే ప్రస్తుతం 39 వేల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ క్లియర్ చేసి ఉన్నారన్నమాట. 39 వేల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ అలాగే ఈవెంట్స్ క్లియర్ చేసి ఉన్నారు. వీరికి ఇంకొక 30 వేల మంది అంటే ఈవెంట్స్ ప్రిలిమ్స్ అయిపోయి ఈవెంట్స్ అయిపోయి ఇంకొక 30 వేల మంది అభ్యర్థులు కానీ యాడ్ అయ్యారు అనుకో. 30 వేల మంది అభ్యర్థులు యాడ్ అవుతే ఏమవుతుంది, ప్రస్తుతం ఉన్న పోటీ, ప్రస్తుతం ఏదైతే మనకు పోటీ ఉందో అది అనేది డబుల్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న పోటీ డబుల్ అవుతుంది. సో ప్రస్తుతం ఎవరైతే ఫైనల్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే జనరల్ కట్ ఆఫ్లు, రిజర్వేషన్, ఎస్సీ బీసీ కట్ ఆఫ్లు పెరిగే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా ఏపీఎస్పీ కట్ ఆఫ్ అనేది చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది ఈ కేసు నెంబర్ 1 వల్ల. ఓకే, నెక్స్ట్ అలాగే మనం సెకండ్ కేసు గురించి డిస్కషన్ చేద్దాం. హోంగార్డ్ రిజర్వేషన్ నెంబర్ 2. ఈ కేసు నెంబర్ 2 వచ్చేసి హోంగార్డ్ రిజర్వేషన్ కేసు అన్నమాట. హోంగార్డ్ రిజర్వేషన్ పైన ఉన్నటువంటి అనిశ్చితికి ఈ కేసు అంటే అభ్యర్థుల మధ్య మరియు గవర్నమెంట్ మధ్య. వీళ్ళకు ఈ హోంగార్డ్స్కు గతంలో ఏ నోటిఫికేషన్లో కూడా లేని విధంగా వీళ్ళకు 15 నుంచి 20% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 15 నుంచి 20% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు వచ్చేసి మార్చి 20 మనకి హియరింగ్ ఉంది ఈ కేసు. అలాగే హోంగార్డ్ సంబంధించి హోంగార్డ్ మీద ఉన్నటువంటి అన్ని కేసులు కూడా ఈ రోజే మార్చి 20 రోజే హియరింగ్ ఉందని చెప్పేసి గతంలో కోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇంకో నెక్స్ట్ 3వ కేసు కూడా హోంగార్డ్కి సంబంధించి ఒక కేసు ఉంది. ఓకే, ఫస్ట్ ఇది డిస్కషన్ చేద్దాం. ఈ 15-20% ఏదైతే ఇవ్వడం వల్ల ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఈ 15 నుంచి 20% ఏదైతే రిజర్వేషన్ ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేది గవర్నమెంట్ పాటించడం లేదు అనేది అభ్యర్థుల ఆవేదన.
ఈ 15-20% ఇవ్వడం వల్ల మనకి ఏదైతే ఒక 50% దాటకూడదు రిజర్వేషన్స్ అని చెప్పుకుంటున్న సుప్రీంకోర్టు చెప్తుందో దాని అనేది గవర్నమెంట్ తుంగలో తొక్కిందని చెప్పేసి అభ్యర్థుల ఆవేదన. ఇందులో మాత్రం అభ్యర్థులు విజయం సాధిస్తే, ఈ కేసులో విజయం సాధిస్తే పోస్టులు నార్మల్గా ప్రిపేర్ అయ్యే జనరల్ అభ్యర్థులకు పోస్టులు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇంకా ఇంకొంచెం జనరల్ అభ్యర్థులకు పోస్ట్ రావడానికి చాలా సులువయ్యే మార్గం ఉంది. ఈ కేసు కూడా మనకి మార్చి 20వ తారీఖు వాయిదా ఉందన్నమాట. నెక్స్ట్ 3వ కేసు హోంగార్డ్కి సంబంధించిన కేసు. కేసు నెంబర్ 3 హోంగార్డ్ సర్వీస్ అండ్ ఈవెంట్స్ మీద కేసు. ఇది హోంగార్డ్స్ అనేది అగైనెస్ట్ గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏంటంటే వీరికి ప్రిలిమ్స్ యాక్చువల్గా వీళ్ళు గతంలో కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకు ఈవెంట్స్ డేట్ ఒక రోజు ముందు వీళ్ళందరికీ ఈవెంట్స్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ అప్పుడు కోర్టు చెప్పిన గైడ్లైన్స్ ఏంటంటే ఈ హోంగార్డ్స్ అనే అభ్యర్థుల్ని స్పెషల్ కేటగిరీగా పరిగణించి వీరికి ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ, అంటే క్వాలిఫై అవ్వనప్పటికీ వీరికి ఈవెంట్స్ కండక్ట్ చేయమని చెప్పేసి స్పెషల్ కేటగిరీ కింద పరిగణించి ఈవెంట్స్ కండక్ట్ చేయమని కోర్టు చెప్పడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని వారికి హోంగార్డ్స్కి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే హోంగార్డ్స్ అనే మమ్మల్ని స్పెషల్ కేటగిరీ కింద పరిగణించమన్నది కదా కోర్టు. అయితే బోర్డు మమ్మల్ని స్పెషల్ కేటగిరీ కింద పరిగణించకుండా ఏదైతే జనరల్ అభ్యర్థులకు ఈవెంట్స్ ఉన్నాయో టైమింగ్స్ అవి మమ్మల్ని కూడా అదే కేటగిరీలో ఉంచడం జరిగింది అనేది వీళ్ళ ఆవేదన. వీరు ప్రస్తుతము అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఏవైతే ఈవెంట్స్ వెసులుబాటు కల్పించారో అలాగే మాకు కూడా కల్పించాలి సర్వీస్ కేటగిరీలోకి తీసుకొని అని చెప్పేసి వీళ్ళు అగైనెస్ట్ గవర్నమెంట్ మీద కోర్టుకి వెళ్ళడం జరిగింది. అది కూడా వచ్చేసి మార్చి 20వ తారీఖు ఈ కేసు హియరింగ్ కూడా ఉంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటి వరకు హోంగార్డ్స్ సంబంధించి ఒక హైకోర్టు లాయర్ ఐ థింక్ రమాకాంత్ రెడ్డి ఉన్నారు, అతను వాదించడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన వాదించిన వీళ్ళకి సంబంధించిన కేసులన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మార్చి 20 కూడా ఈ కేసు వాయిదా పడిద్ది అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. సో దీన్ని బట్టి మార్చి 20 గాన ఈ కేసు వాయిదా పడితే మెయిన్స్ ఎగ్జామ్ ఏప్రిల్లో జరగడానికి అవకాశం ఉందా? ఒకటి. నెక్స్ట్ కోర్టు సమ్మర్ హాలిడేస్ ఆ తర్వాత ఇది వాయిదా పడితే జరిగే పరిణామాలు ఒకసారి చూడండి. నెక్స్ట్ వాయిదాకు టైం ఎంత ఇస్తారు, ఆ తర్వాత కోర్టు సమ్మర్ హాలిడేస్ పరిగణలోకి తీసుకొని ఈ కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కు బోర్డు వెళ్ళే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి ఏప్రిల్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందా చేయండి. మీకు ఈ 3 కేసుల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ కానిస్టేబుల్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్డి కాంపిటేటివ్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్డి కాంపిటేటివ్ అడ్డా. రెడ్డి కాంపిటేటివ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇందులో మనకు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ అలాగే క్వశ్చన్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. క్వశ్చన్లో ఉన్న 4 ఆప్షన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్. ఇంకా ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనలో కొంతమంది అభ్యర్థులు ఎవరైతే మనకు కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అన్న ఇంకెన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు, ఊరెళ్తే తలెత్తుకోలేకుండా ఉన్నామన్నా అంటున్నారు. తమ్ముడు, ఊరెళ్తే ఎందుకు తలెత్తుకోలేకపోతున్నారు? మీరేం తప్పు చేశారా? మీరేం తప్పు చేయలేదు, ఓకేనా? తల ఎత్తుకునే బ్రతకండి. ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ వల్ల లేట్ అవుతుంది. నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నీ ప్రిపరేషన్ లోపం లేదు. సో ఎవరైనా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేవారు నిరుత్సాహపడద్దు. సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు, ఇంకొంతకాలం. ఇప్పుడు వచ్చే నీ సక్సెస్ అనేది కొంతకాలం పోస్ట్ పోన్ అయింది, అంతే మాత్రం దానికి నిరుత్సాహపడిపోవడం, ప్రిపరేషన్ ఆపేయడం అలాంటివి చేయొద్దు. మహా అంటే ఒక ఈ ఇయర్ ఆగస్ట్ లోపు నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోతుంది. మ్యాక్సిమం ఈ ఇయర్ మీరు అనేది ట్రైనింగ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, నిద్రలేని రాత్రులు, నిద్రలేని రోజులు ఎన్ని గడిపింటావు, ఎన్నిసార్లు తినకుండా ఆకలితో పడుకొని ఉంటావు. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకో. మన తల్లిదండ్రుల కష్టం,
మన కష్టం, మనం పడే బాధలు అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న వాటికి నిరుత్సాహపడద్దు. ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టడం అనేది చాలా సింపుల్. గతంలో ఉన్నదానికంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతే చాలు, పక్కా జాబ్ మీద అవుతుంది. అంతేగాని ఇలాంటి కేసుల గురించి, లేట్ ప్రాసెస్ గురించి మీరేం పట్టించుకోవద్దు. మీ ప్రయత్నం, మీ టార్గెట్ ఏంటి? జాబ్. నీ టార్గెట్ జాబ్ అయినప్పుడు నీ దృష్టి అంతా ప్రిపరేషన్ మీదే ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ.